ఇది వ్రేలాడే స్తంభం. ఇది తోర్సప్ప. పూర్వం ఇటుపక్క బట్ట వేసి లాగితే ఇటుపక్క వచ్చేసేది. 1902 బ్రిటిష్ పరిపాలనలో హ్యామిల్టన్ అనే ఆయన వచ్చేసి ఈ దేవస్థానం మొత్తం చూశారు. ఈ స్తంభం దగ్గరకు వచ్చేటప్పటికి ఆశ్చర్యం కలిగింది. ఇదేంటి, ఇంత దేవస్థానం మొత్తం రాతితోనే కట్టారు, ఇంత బరువైన స్తంభాన్ని 1 టన్ను పైగా బరువు ఉండవచ్చు, ఈ స్తంభాన్ని ఎలా వ్రేలాడదీశారు? స్తంభం ఒకటే కాదు, రాయి, దానిపైన ఇంకొక డూమ్ ఉంది, ఆ పైన 2 బీమ్స్ ఉన్నాయి, వీటి మధ్యలో ఎలా వేలాడదీశారు, ఆ టెక్నిక్ ఏంటి అని తెలుసుకోవడానికి 2 గుణపాలు తెప్పించి ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క స్తంభాన్ని కాస్త ఇలా ముందరికి జరిపారు. జరిపినప్పుడు ఏమైంది, ఈ స్తంభం కాస్త ఒరిగింది, అంటే కాస్త బెండ్ అయింది. బెండ్ అయినప్పుడు ఈ ఈశాన్య మూలలో కొద్దిగా ఒక పిన్ డ్రాప్ అంటాం కదా, అంతగా తగిలిందనమాట. ఇంత మాత్రానికే అక్కడ డూమ్ తిరిగి టచ్ అయింది. పైన చూడండి, ఆ స్తంభం పైన డూమ్ ఇలా క్రాస్ అయింది. అవునండి, ఇలా క్రాస్ అయింది. అలాగే అక్కడ కూడా క్రాస్ అయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ క్రాస్ అయింది. ఈ పైన ఉన్నట్టు మధ్యలో ఉండే డూము కొంచెం అలా సైడ్కి వచ్చేసింది, అటుపక్కకు వచ్చేసింది. అప్పుడు ఆ ఇంజనీర్ చెప్పాడు, ఈ స్తంభాన్ని కానీ మనం 4 మూలల్లోనూ కూర్చునేటట్టు చేస్తే ఈ నాట్య మంటపం మొత్తం పడిపోయే అవకాశం ఉంది. అందువల్ల దీన్ని ఎవరు ఇంకా భవిష్యత్తులో పరీక్షించడానికి వెళ్ళకండి అని చెప్పి దీని యొక్క పరీక్ష ఆపేశారు. ఇప్పటికీ మనకి కింద చూపిస్తాను. మొత్తం గాలిలోనే ఉన్నట్టు అనిపిస్తుంది. కొద్దిగా టచ్ అయింటే అప్పట్లో వచ్చిన భక్తులు కొబ్బరి చిప్పలు కొట్టడం, దూర్చడం వెడల్పుగా మనకి కనిపిస్తుంది. చూపిస్తాను. ఇక్కడ కొద్దిగా ఎక్కి చూడండి, స్తంభం కింద గ్యాప్ కనిపిస్తుంది. ఇక్కడ ಎಕ್ಕಿ ಚೂಡು ಅದು ಕಾಣಿಸ್ತಾ ಇದೆ ಅಲ್ಲಪ್ಪ. ಕಾಣಿಸ್ತಾ ಇದೆ ಎಷ್ಟು ಸ್ಪಷ್ಟವಾಗಿ. ಈ ಕಡೆಯಿಂದ ಕಾಣಿಸ್ತಾ ಇದೆ, ಸ್ಪಷ್ಟವಾಗಿ ಕಾಣಿಸ್ತಾ ಇದೆ. ಅದು ಅಲ್ವಾ, 500 సంవత్సరాల క్రితమే మన ఇండియన్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఎంత అడ్వాన్స్లో ఉండిందని చెప్పి మనకు తెలుస్తుంది.